హాయ్ హలో అందరికీ నమస్కారం. ప్రతి మనిషికి కూడా జీవితంలో ఒక తోడు అవసరం. అది బాల్యంలో కావచ్చు, యవ్వనంలో కావచ్చు, నడి వయసులో కావచ్చు, చివరికి అవసాన దశలోనూ కావచ్చు. తొలి సంధ్య అయినా మలి సంధ్య అయినా ఒక తోడు ఉన్న జీవితం రుచులే వేరు. కాబట్టి మనిషి సంఘజీవి అన్నట్టు సంసార జీవి కూడా. కాబట్టి తోడు లేని వారి బతుకు ఎడారిలాగా ఉంటుంది. అలాంటి ఎడారి జీవితాల్లో పూదోటలు పూయించడానికి ఒక మహా వ్యక్తి కంకణం కట్టుకున్నారు. ఆవిడే శ్రీమతి రాజేశ్వరి గారు. తోడు నీడ కార్యక్రమం ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లోన విస్తృతంగా అవగాహన కల్పిస్తూ ఒంటరిగా ఉన్న జీవులకు సాంత్వనం కల్పించే దిశగా తోడు నీడ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలిగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇవాళ మనతో రాజేశ్వరి గారు ఉన్నారు. వారితో ముచ్చటిస్తూ ఈ తోడు నీడ గురించి మరికొన్ని జీవిత సత్యాల గురించి మనం ముచ్చటించుకుందాం. అమ్మ నమస్కారం అండి. నమస్కారం అండి. మేడం, మీరు తోడు నీడ రాజేశ్వరి గారిని అందరికీ సుపరిచితులు. ఒక కార్యక్రమం మీ పేరుగా మారడం అనేటువంటిది నిజంగా మీరు ఎంత నిబద్ధంగా ఆ పని చేస్తున్నారు అనడానికి నిలువెత్తి నిదర్శనం. అసలు ఈ తోడు నీడ అనేటువంటి ఆలోచన మీకు ఎలా వచ్చిందండి? ఇది చెప్పాలంటే నేను ఒక సింగిల్ పేరెంట్ని. నేను టీచర్గా ఉద్యోగం చేస్తున్న రోజుల్లో నాలాంటి ఒంటరి జీవుల మీద ఎక్కువగా నా దృష్టి వెళ్ళేది. వాళ్ళు కూడా సింగిల్స్ కాబట్టి. అట్లాంటి సింగిల్స్లో నేను గమనించిన అంశం ఏంటంటే 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా ఆడవాళ్ళు ఈ పిల్లల్ని చేర్చుకొని పిల్లల్ని పెంచుకుంటూ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఈ కుటుంబంలో సతమతం అయిపోతున్నారు. సింగిల్ లేడీస్. కపులు ఉంటే ఇద్దరు బాధ్యత వహిస్తారు, పర్వాలేదు. భర్త చనిపోవడం వల్లనో లేదా విడాకులు ఇచ్చి విడిపోవడం వల్లనో ఈ బాధ్యత కేవలం స్త్రీలకే పరిమితం అవుతుంది. విడాకులు ఇచ్చినా కూడా ఈ పిల్లల్ని పెంచుకునే బాధ్యత ఈవిడిదే. అయితే ఆయన విడాకులు ఇచ్చిన వ్యక్తిని మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు, ఆయన హాయిగా ఉంటున్నాడు. ఈవిడికే ఈ బరువు బాధ్యతలు ఎందుకు ఉండాలి, ఆయనకి ఎందుకు సంబంధం లేదా, ఆ పాపం ఒక్కతే ఎట్లా చేసుకుంటుందనే బాధ నాకు చాలా కాలంగా ఉండేది. అయితే నేను రిటైర్ అయిన తర్వాత ఒకసారి ఈనాడులో మురిసన్ వివాహ బంధం అని ఈనాడు ఆదివారం పుస్తకంలో చూశాను. అదేంటంటే ఇద్దరు సింగిల్స్ ఇట్లానే ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నారు. వాళ్ళ పిల్లలు ఫారెన్లో ఉంటున్నారు. వీకెండ్స్లో అమెరికాలో తెలుగు వాళ్ళు కలుస్తుంటారు. అట్లా కలిసిన సందర్భంలో ఆ పిల్లలిద్దరూ పరిచయం చేసుకుని వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడుకున్నారు. మా మదర్ ఒక్కతే ఉంటుందని ఆయన, మా ఫాదర్ ఒక్కరే ఉంటారని ఈవిడ, వాళ్ళ గురించే మాకు దిగులుగా ఉంటుంది, వాళ్ళు అమెరికా రమ్మంటే రాలేరు, నేను ఆ ఉద్యోగం వదిలి నేను అక్కడ ఇండియాలో ఉండలేను, మా పేరెంట్స్ గురించే నాకు ఎక్కువ వర్రేని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటంలో వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. ఇద్దరు సింగిల్సే కదా, వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే కలిపి ఒక చోట ఉంచితే ఒకళ్ళకి ఒకళ్ళు తోడుగా ఉంటారు కదా, కనీసం సింగిల్గా బ్రతకక్కర్లేకుండా అన్న ఐడియా రావడమే తడవుగా వాళ్ళు ఇండియా వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించడం, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం జరిగింది. ఆ మురిసిన వివాహ బంధంలో వాళ్ళకు ఫోటో వేశారు. 60 సంవత్సరాలు దాటి దగ్గర 70 వస్తున్నటువంటి ఒక వృద్ధుడు పంచె కట్టుకుని కండువా వేసుకుని లాల్చి వేసుకుని మన సాంప్రదాయంగా, ఆవిడ కూడా అలాగే సాంప్రదాయబద్ధంగా 7 గజాల చీర కట్టుకుని గోచిపోసి చీర కట్టుకుని సాంప్రదాయమైన కట్టు బొట్టుతోటి ఆ ఇద్దరు కనిపించారు. అది నన్ను బాగా ఆకట్టుకుంది. అంటే ఈ వయసులో ఇదొక సొల్యూషన్. న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టంలో సింగిల్సే మిగులుతున్నారు. అది పిల్లలు ఉద్యోగాలు వచ్చి వేరైపోతున్నారు. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లేదు. వాళ్ళ మంచి చెడ్డలు చూసుకునే వాళ్ళు లేరు. భార్యాభర్త ఇద్దరు ఉంటే ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉంటారు. ఆ ఇద్దరిలో ఒకరు చనిపోతే రెండో వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పట్లో ఉన్న సొల్యూషన్ అలా ఏంటంటే ఓల్డేజ్ హోమ్స్, అది తప్ప వేరే లేదు. ఓల్డేజ్ హోమ్లో ఏముంటుంది, ఫుడ్ షెల్టర్ దొరుకుతుంది, అవి ఆల్రెడీ వాళ్ళకు ఉన్నాయి. ఈ ఫుడ్ కోసమని తినడము, మళ్ళీ రూమ్కి వెళ్ళి పడుకోవడము, మళ్ళీ భోజనం చేయడము, రూమ్కి వెళ్ళి పడుకోవడం, తినడం పడుకోవడం తప్ప వేరే వ్యాపకం లేదు. వాళ్ళ మనసులో మాట షేర్ చేసుకునే వాళ్ళు లేరు. సపోజ్ ఎప్పుడో రూమ్మేటో పక్కవాడో ఇరుగు పొరుగువాడు కనబడతాడు, కాసేపు కబుర్లు చెప్పుకుంటారు, 1 గంట 2 గంటలు. తర్వాత కాలక్షేపం ఏంటి? ముసలోళ్ళు అయిన తర్వాత 70 ఏళ్ళు దాటాక రాత్రిపూట నిద్ర కూడా సరిగా పట్టదు. అందులో సింగిల్గా ఉన్న వాళ్ళకి అసలు పట్టదు. ఒకలాంటి భయం ఉంటుంది వాళ్ళలో, నాకేమన్నా దానివల్ల నిద్ర పట్టదు. అలాంటప్పుడు వాళ్ళ మనసులో భావాలు ఎవరితో షేర్ చేసుకుంటారు, ఎవరితో మాట్లాడతారు? వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఎవరు చూస్తారు? ఆ రూమ్మేట్ ఎవరైనా ఉంటే మహా అయితే 5 నిమిషాలు చూస్తారు, 10 నిమిషాలు చూస్తారు. ఆయన నిద్ర మానుకుని 24 గంటలు వీళ్ళ సేవ చేయలేరు కదా. అదే వీళ్ళ లైఫ్ పార్ట్నర్ కనుక ఉన్నట్లయితే ఆ బరువు బాధ్యతలు వాళ్ళు స్వీకరిస్తారు. వాళ్ళిద్దరి మధ్యన ఒక ఎమోషనల్ రిలేషన్ అనేది కూడా ఏర్పడుతుంది. అంచేత ఇలా పెళ్లి చేయడంలో ఒక సొల్యూషన్ ఉంది దీనికి అని అనిపించి నాకు అప్పుడు నాకు దాదాపు 62 సంవత్సరాలు, అప్పటికి నేను రిటైర్ అయిపోయాను కూడా.
అప్పుడు ఈ కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను. అది నేను రాజమండ్రి స్వస్థలం మాది. రాజమండ్రిలో ట్రై చేశాను కానీ చిన్న ఊరు అవటం వల్ల అక్కడ సోషల్ స్టిగ్మా వల్ల అది పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఇప్పుడు సోషల్ స్టిగ్మా అనేది చాలా ఇప్పుడు అది ఎక్కువ. లేదని అంటారా? లేదండి, ఉంది, ఇప్పటికీ కూడా ఉంది. అదే ఉంది. కొంచెం తగ్గిందేమో కానీ పూర్తిగా ఉంది, పోలేదు. ఉంది, పూర్తిగా పోలేదు, అది పోదు కూడా. పోదు. చాలా సంవత్సరాలు పడుతుంది అది పోవాలంటే. ఉమ్. అయితే 15 ఏళ్ళుగా నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను. 15 సంవత్సరాలకి ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పట్లో పిల్లలు కూడా చాలా వరకు అడ్డుపడేవారు. సొసైటీయే కాకుండా కన్న పిల్లలు కూడా అడ్డుపడేవారు. ఎందుకంటే వాళ్ళ అమ్మ స్థానంలో నేను మారుటి తల్లిని చూడలేను అంటుంది కూతురు. అయ్యో ప్రజలు ఏం చుట్టుపక్కల అది ఎలాగ ఉంది. అది కాక పిల్లలు కూడా యాక్సెప్ట్ చేయరు. పిల్లలు కూడా సొసైటీ అంతా ఏమంటుందో అనే భయాలు ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే కొంత మార్పు వచ్చింది. పిల్లలు ముందుకు వస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ని తీసుకుని పిల్లలు వస్తున్నారు. మా అమ్మకి పెళ్లి కావాలి, మా నాన్నకి పెళ్లి కావాలని. కొంతవరకు మార్పు వచ్చింది కానీ ఇంకా సొసైటీలో ఇప్పటికీ సూటిపోటి మాటలు పోలేదు. ఇప్పటికీ వాళ్ళకి భయం చాలా ఉంది. ఇప్పుడు నేను ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాను, ఎవరైనా పెళ్ళైన జంటని రండి మనం ప్రోగ్రామ్ చేద్దామంటే వాళ్ళు రారు. వాళ్ళకి భయం పిల్లలు ఏమన్నా అంటారని. ఒకవేళ ధైర్యం చేసి వాళ్ళు వచ్చిన వెంటనే పిల్లల నుంచి వాళ్ళకి ఫోన్ వచ్చేస్తుంది, నువ్వు ఎందుకు ప్రోగ్రామ్ ఇచ్చావు, నువ్వు పెళ్లి చేసుకున్నట్టు ఊరందరికీ తెలియాలి, ఇలా రకరకాల మాటలతో వాళ్ళని హింసిస్తారు. అంచేత వాళ్ళలో ఆ సోషల్ స్టిగ్మా అనేది పోలా. పెళ్లి చేసుకున్నా వాళ్ళ దాంపత్య జీవితం వాళ్ళకే పరిమితం అయిపోయింది. నా బాధ ఏంటంటే అది సొసైటీకి తెలియాలి, 10 మందికి తెలిసేలా మీరు ధైర్యంగా ఉండాలని. ఆ ధైర్యం ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది కానీ అది రావటం లేదండి, జనాల్లో రావట్లేదు అది. మేడం ఇప్పుడు మీరు సింగిల్ పేరెంట్ అని చెప్పారు. అవును. అసలు ఈ తోడు నీడ కార్యక్రమం ఒకటి చేయాలి అనే దానికి మీ స్వానుభవం ఒక కారణమైందా? కొంతవరకు అండి, కొంతవరకు. ఎందుకంటే సింగిల్ పేరెంట్గా నేను 30-35 సంవత్సరాల ఒంటరి జీవితం నాది. ఆ 30-35 సంవత్సరాల ఒంటరి జీవితంలో అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొన్నాం. 30 ఏళ్ళకి 3 పిల్లలతో బయటకు వచ్చినప్పుడు సొసైటీలో ప్రతి వాళ్ళు ఏదో ఒక మాట అంటారు. ఇలాంటి హెరాస్మెంట్ ఎదుర్కొన్నాను. ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు తప్పనిసరిగా ఇంట్లో కూర్చుంటే సరిపోదు, బయటికి వెళ్లాల్సి వచ్చేది. అలా బయటికి వెళ్ళినప్పుడు రకరకాల విమర్శలు, ఇరుగు పొరుగు ఉంటారు, లేకపోతే పనిచేసే చోట కొలీగ్స్ ఉంటారు, నానా రకాల విమర్శలు ఎదుర్కొన్నాను. ఇది నన్ను చాలా బాధించేవి. కానీ ఒక తోడు ఉంటే అనే ఆలోచన అప్పుడు రాలే నాకు. మిగతా వాళ్ళని చూసినప్పుడు మాత్రం వీళ్ళు ఇలా ఎందుకు బాధపడాలి, ఒంటరి జీవితంలో వీళ్ళు ఇలా పిల్లల బాధ్యత వీళ్ళే ఎందుకు తీసుకోవాలి అని మాత్రమే అనిపించేది. కానీ ఒక తోడు వీళ్ళకి అవసరం అన్న ఆలోచన అప్పుడు రాలేదు. అది నేను కూడా రిటైర్ అయిన తర్వాత ఎక్కువ మొత్తం కార్యక్రమం ఏమి ఉద్యోగం ఒక బాధ్యత లేదు కాబట్టి రోజంతా ఇంట్లోనే ఉండడం అవడంతో మనసులో రకరకాల ఆలోచనలు వస్తుండేవి. ఈ ఆదివారం పేపర్లో ఇది చూసిన తర్వాత నాకు ఒక స్థిరమైనటువంటి ఒక రూపం వచ్చింది, అది ప్రేరణ అంతే. ఒక ఆలోచన వచ్చింది, ఇలా చేస్తే బాగుంటుంది అని. అయితే అలా చేయడానికి అప్పటికే నాకు 58 ఏళ్ళకి రిటైర్ అయిపోయిన దగ్గర 60 ఏళ్ళు ఉన్నాయి. 60 ఏళ్ళకి ఇలాంటి రెవల్యూషనరీ ఐడియా తొందరగా సమాజం జీర్ణించుకోదు. అంచేత ఇలాంటి కార్యక్రమం చేయాలంటే మంది మార్బలం కావాలి, సపోర్ట్ కావాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, సోషల్ సపోర్ట్ కావాలి. ఏదీ లేదు. ఫైనాన్షియల్గా ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ రిటైర్డ్ అంతే. ఇప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నది అదే. మ్యాన్ పవర్ లేదు, మనీ పవర్ లేదు, ఉన్నదల్లా ఒక్కటే విల్ పవర్. ఆ ఒక్క విల్ పవర్ తోటే 15 సంవత్సరాలుగా ఎన్ని రకాల హెరాస్మెంట్ ఎదురని, ఎన్ని రకాల సమస్యలు ఎదురని అలాగే లాగించి వస్తున్నాను.